రేపు జరగబోయే జయహో బీసీ అనంతపూర్ అర్బన్లో జయహో బీసీ కార్యక్రమం మొదలుపెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు కుంజార ఆదేశాల మేరకు బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు జయహో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినాము. వాటిని రేపు జరిగే 17/1/24 అనగా బుధవారం 5వ రోజు సాయిబాబా టెంపుల్ షిరిడి సాయిబాబా టెంపుల్ 3 గంటలకి స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్త అయితేనేమి, అనుబంధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరూ హాజరుగా అయ్యి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పార్లమెంటు అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు గారు, అనంతపూర్ అర్బన్ ఇన్ఛార్జి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. మహిళా వాళ్ళు కూడా, సంఘాలు కూడా, అనుబంధ సంఘాలు కూడా, ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల మీద ఎంత అన్యాయం జరుగుతుందనేది అంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. వాటి కోసమే అధ్యక్షుడు పిలుపు కోరుకు ప్రతి ఒక్కరికి మనం ఎంత నష్టపోయినాము, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంత ఇదైపోయినాము, బీసీలకు ఎంత లాస్ అయిపోయినాము అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఆసమం ముందుకు వచ్చింది. ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి బీసీలకు మేము అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకే పరిమితమైనాయి. జరుగుతున్నదంతా రెడ్లు పత్యానము. ఇదే అనంతపూర్ అర్బన్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన పాతూరులో జరిగింది. బీసీల సామాజిక వర్గముకి బీసీలకి మేము న్యాయం చేశాము, మేము అంత ఇచ్చినాము అని చెప్పేసి పాతూరులో మీటింగ్ కూడా జరగడమైంది. అందులో ఏ ఒక్కరైనా సరే, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా సరే, బీసీలకి ఇన్ని కోట్లు మేము నిధులు తీసుకొచ్చినాము, సబ్సిడీల ద్వారా కూడా ఇన్ని కోట్లు తీసుకొచ్చినామని ఒక్కరు కానీ ఏమని చెప్పినారా? బీసీ సోదరులారా, మనం ఇదే గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళు చేసింది ఏమీ లేదు. మళ్ళా రాష్ట్రాన్ని అయితేనేమి, బీసీలను అయితేనేమి నాశనం చేయనీకి మళ్ళా ఒక ఛాన్స్ అని ముందుకు వస్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు, మీరు ఈరోజు ఇదే చెప్పండి. బీసీలకి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. బీసీలకు ఎన్ని కోట్లు ఇదే జిల్లాలో ఎంత చేసినారనేది మీరు ఏమైనా చెప్పగలరా? మేము చెప్పగలం. 2014 నుంచి 2019 వరకు ఎంతమంది లబ్ధి పొందినారనేది, బీసీలు పనిముట్లు అయితేనేమి, రజకలు అయితేనేమి, ఒడ్డెర అయితేనేమి, నాయన బ్రాహ్మణులు అయితేనేమి, ప్రతి అనేకమైన కులాలు ఆదరణ పథకం కింద ఎన్నిచ్చినాము, సబ్సిడీ ద్వారా కూడా ఎన్నిచ్చినాము. మా దగ్గర లిస్ట్ ఉంది, మీ అధికారులు చెప్తే మీకు కూడా ఇస్తారు. అనంతపూర్ అర్బన్లోనే 100 కోట్లు ఖర్చులు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నా దేవుడు జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ఎవరు లేరని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఆ తిరంగా మాట్లాడుతున్నావే, మరి టిక్కో ఇళ్ళ గురించి ఒక్క మాట ఏమైనా మాట్లాడుతున్నావా? అనంతపూర్ అర్బన్ నియోజకవర్గము డెవలప్ అయిందే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఉండా అనేది అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావే. అది ఎవరు చేసింది అనేది కూడా నీ అంతరార్థం కూడా తెలుసు, కానీ నీ యొక్క సీటు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. గతంలో తెలుగుదేశం పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి కాదా చేసిండేది? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు మేము అదే అడుగుతున్నాం. ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ప్రతి సామాజిక వర్గానికి మేము న్యాయం చేశామని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారే, మరి ఎంత చేసినారనేది ఏమన్నా నువ్వు సవాలుకు వస్తావా? ఎన్ని కోట్లు రిలీజ్ చేశామనేది సవాలుకు వస్తావా? దాదాపుగా 70,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టినారు ఇదే జగన్మోహన్ రెడ్డి. చాలామందిని పొట్టని పెట్టుకున్నారు.
అక్రమంగా కేసులు పెట్టి ఒక పిల్లవాడు వాళ్ళ అక్కని ఏదోనంటే వాటిని దండించిన దానికి పెట్రోల్ పోసి అంటించినారు. అప్పుడు ఏం లేదా? ముఖ్యమంత్రి మాట్లాడు, అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడు, అక్కడున్న మంత్రి మాట్లాడు. ఇదేనా ఇది సామాజిక న్యాయం? నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ కులానికి ఏమి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు? నువ్వేమైనా వైట్ పేపర్లో రాసిగలవా? నేను ఇదే చెప్తున్నాను. బీసీలకు అండదండగా బడుగు బడిగిన వర్గాలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు మేలు చేసిందంటే అది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే, అది నారా చంద్రబాబు నాయుడే. బీసీ సోదరులారా, మళ్ళా మనం మోసపోకుండా ఖచ్చితంగా 2024లో మనకు ఉద్యోగాలు రావాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా, సబ్సిడీ ద్వారా ఉండేతేనేమి, బడుగు బడిగిన వర్గాలకైతేనేమి, చంద్రన్న కానుకల ద్వారా ఉండైతేనేమి, చంద్రన్న బీమా అయితేనేమి, ప్రతి కులానికి విదేశీ విద్య అయితేనేమి, ఇట్లా ఎన్నో మేలు చేసిన తెలుగుదేశం పార్టీని ఈసారి మనం 2024లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించవలసిందిగా బీసీ సోదరులు ప్రతి ఒక్కరికి. ఇది మన నష్టం, బీసీలకి ఎంత నష్టం జరిగింది, ఎంత లాభం జరిగింది ఈ ప్రభుత్వంలో అని దాదాపుగా ఇదే పార్లమెంటులో 45 రోజులు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ వచ్చి, ముఖ్యంగా అనంతపూర్లో బీసీసీఎల్ నగరాధ్యక్షుడుగా మేము ఒకటి పిలిపిస్తున్నాము. రేపు జరగబోయే 17/1/24 బుధవారము 5వ రోడ్డు నందున, షిరిడి సాయిబాబు నందున మరొకసారి చెప్తున్నాను, జయప్రదంగా చేయాలని ముఖ్య అతిథులుగా కాలువ శ్రీనివాసరావు గారు, వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు వస్తున్నారు. మీరు ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, మహిళలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.